జీబ్రా మన బ్యాంక్ ఎంప్లాయీ సూర్య హెల్ప్ చేసి ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. ఆ ప్రాబ్లం ఏంటి, మరి మొత్తానికి ఏం జరిగింది, ఇది మీరు థియేటర్లో చూస్తారు. అండ్ ఓవరాల్గా ఎలా ఉందని మిషన్కి వచ్చేస్తే ఇట్ వాజ్ ఓకే. అన్ఫార్చునేట్లీ రెండు కూడా ఓకే అనమాట. బట్ దరిద్రం ఏంటంటే మనకి మెకానిక్ రాకీ అట్ ది సేమ్ టైం జీబ్రా కాన్సెప్ట్స్ పరంగా మన ఆడియన్స్ అందరికీ ది మోస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న కాన్సెప్ట్స్ అనమాట. బట్ మనకి ఎగ్జిక్యూషన్ పరంగా మెకానిక్ రాకీలో ఏమో మనకి అది చెప్పేశాను. దీంట్లో ఏమైందంటే మనకి టూ మచ్ ఆఫ్ కన్వీనియన్స్ అండ్ దాంతోపాటు ఇల్లాజికల్ రైటింగ్ వల్ల ప్లేట్ మారిందనమాట. మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. బిగినింగ్ మనకి క్యారెక్టర్ సెటప్ కావచ్చు, ఓల్డ్ బిల్డింగ్ కావచ్చు, అండ్ బ్యాంక్లో ఉన్న లూప్ హోల్స్ని వాడుతూ మనకి ఆ మనీ గేమ్ని బిగిన్ నుంచి మనకి ఆ ప్రొసీడింగ్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా చాలా మంచిగా గ్రాప్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటారు అనమాట. బట్ దీంట్లో నా చిన్నపాటి గొప్పతనం అండ్ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటి అంటే రీసెంట్ టైమ్స్లో ఒక తెలుగు సినిమాలో ఇలా ఒక ఫాస్ట్ పేస్డ్ ఎడిట్ కట్ వర్క్ అనేది మనం దీంట్లోనే చూస్తాం అనమాట. మూవీలో రన్ టైం అనేది 3 hours దాకా ఉంది. సో 3 hours పాటు మనకి నార్మల్గా తీసుకెళ్ళారనుకోండి, ఎడిట్ ప్యాటర్న్ అనేది ఎంటర్ బాబు ఎంత ల్యాగ్ ఉంది అనిపించింది. బట్ వీళ్ళు మాత్రం ఎడిట్లో ఆ ఫాస్ట్ రేసీని మనకి మెయింటైన్ చేశారు. సో దానివల్ల కొంచెం మనకి స్క్రీన్ ప్లే అనేది రేసీగా వెళ్తూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి కాన్ఫ్లిక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత కూడా ఒక సర్టన్ లిమిట్ దాకా బాగానే తీసుకెళ్తారు ఆ మనీ గేమ్ అనేది ఆడుతూ. బట్ ఏదన్నా కానీ ఇంకొక లిమిట్ దాటిన తర్వాత అది ఏది వర్కౌట్ కాదు. ఇక్కడ ఏమైందంటే మనకి టూ మచ్ ఆఫ్ కన్వీనియన్స్ అయిపోయింది అనమాట. మనీ గేమ్ ఆడేటప్పుడు రెండు వైపులా, అటు టీంది ఇటు టీంది, రెండు వైపులు కూడా టఫ్ కాంపిటీషన్ ఉందనుకోండి, ఆ గేమ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏ పని చేసినా కానీ చాలా అవలయలుగా స్మూత్గా చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మనకి ఇక్కడ ఎక్సైట్ చేసే విషయాలు అంటూ ఏమీ తగలవు కదా. అండ్ దీంట్లో మనకి అడిషనల్గా అసలు ఆ బ్యాంక్ హైస్ట్ అయితే అది మోస్ట్ ఇలాజికల్ అనమాట. అసలు అంత అవలేలుగా బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు కొట్టేస్తారా అనిపించింది. సో అలా అనిపించింది. అండ్ ఇన్ బిట్వీన్ సత్య గారి క్యారెక్టర్ ఆ సపోర్టింగ్ రోల్గా అవ్వవు. మరి రీసెంట్ టైమ్స్లో పెద్దగా ఎవరికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. సపోర్టింగ్ క్యాస్ట్కి ఎక్కడ ఉండిద్ది అంటే మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు ఫ్రమ్ స్టార్టింగ్ టు ది ఎండ్. బట్ హ్యూమర్ అనేది ఇనిషియల్గా వర్కౌట్ కాదు, కానీ మూవీ స్టార్ట్ అయిపోయి ఇంకా సగం అయిపోయిన తర్వాత అక్కడక్కడ ఆ కపుల్ ఆఫ్ పంచెస్ లాగా అలా వర్కౌట్ అయ్యింది అనమాట. అండ్ దాంతోపాటు విలన్ని కూడా కొంచెం అంత 100లో ఒక 50% మంచిగా స్ట్రాంగ్ అని డిజైన్ చేసుకున్నారు. అండ్ ఒక 2-3 ఎలివేషన్ సీన్స్ కూడా చాలా మంచిగానే వర్కౌట్ అయినాయి, అంటే తన కంప్లీట్ పొటెన్షియల్ని చూపించడంలో అనమాట. సో దాట్స్ రివ్యూ ఆన్ జీబ్రా. టూ మచ్ ఆఫ్ కన్వీనియన్స్, కొన్ని చోట్ల ఇల్లాజికల్ రైటింగ్స్ వల్ల ఇట్ వాజ్ ఓకే లాగా ఎండ్ అయిపోయింది. సో ఇట్స్ నాట్ ఓకే అంటే ఇట్స్ నాట్ అన్ థియేటర్ వర్త్, ఇట్స్ అన్ ఓడిటీ. వీకెండ్కి ఇంకా మీకు నచ్చింది, ఇట్స్ యువర్ చాయిస్. అండ్ దిస్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ అ ప్యూర్ హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ బ్రాంజ్ మ్యాన్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎవ్రీబడి వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో దే వర్ గుడ్ అండ్ డీసెంట్. అట్ ది సేమ్ టైం ఉన్న అందరి క్యారెక్టర్స్ని కూడా మంచిగానే ఆ రోల్స్ తగ్గట్టుగా మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు. అంతేకాని ఏది కూడా టైం పాస్ క్యారెక్టర్ లాగా లేదు, అది మాత్రం మంచిగా అప్రిషియేట్ చేయాలి. అండ్ కమింగ్ టు ది బ్యాక్గ్రౌండ్ స్కోర్, నాకైతే కేజీఎఫ్ సలార్ది కొంచెం అంత నాకు వినిపించింది. అక్కడక్కడ ఇట్ వాజ్ ఓకే ఫీలింగ్ వచ్చింది. సాంగ్స్ అయితే పెద్దగా ఏం బాలేదు. ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్, బాగానే మెయింటైన్ చేసి అనిపించింది. సో దాట్స్ రివ్యూ ఆన్ జీబ్రా. And that's it, man. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.